పశ్చిమాసియాలో తన శక్తి మరోసారి ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపింది. ఇరాన్పై సర్ప్రైజ్ అటాక్ చేసి టెహ్రాన్ ఉలిక్కిపడేలా చేసింది. రష్యా ఇచ్చిన S-300ని నమ్ముకున్న టెహ్రాన్ తాను ఎంత తప్పు చేశానో చింతించేలా చేసింది టెల్-అవీవ్. ఇక అరబ్ దేశాలు ఎలాంటి కుట్రలు వ్యూహాలు చేసినా తన శక్తి సామర్థ్యాల ముందు అవన్నీ దిగదుడిపాయని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించింది. మరోసారి ఇరాన్పై దాడితో తాను ఏం చేయగలనో IDF స్పష్టంగా అరబ్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంతకీ ఇజ్రాయెల్ ఇరాన్ను ఎలా దెబ్బకొట్టింది? ఇరాన్ ఏమీ కాలేదని డాంబికాలు చెప్తున్నా జరిగిన నష్టంపై అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ ఏ మిసైల్స్ ప్రయోగించిందో వాటి ప్రొడక్షన్ యూనిట్స్ నామరూపాలు లేకుండా IDF చేసింది. ఇజ్రాయెల్ దెబ్బతీస్తే ఎలా ఉంటుందో మరోసారి టెహ్రాన్ రుచి చూసింది. మిసైల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు రీప్రొడక్షన్ చేయాలన్నా కనీసం 2 నుంచి 3 ఏళ్లు పట్టేట్టుందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. UN సెక్యూరిటీ వింగ్ కూడా శాటిలైట్ పిక్చర్లను అనాలిసిస్ చేసి ఇరాన్పై ఇజ్రాయెల్ చేసింది మామూలు దాడి కాదంటున్నారు. ఇజ్రాయెల్ దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఇరాన్కు మరోసారి తెలిసొచ్చింది. ఇజ్రాయెల్ మామూలు దెబ్బ కొట్టలేదు. శత్రువులపై దాడి చేస్తే ఆనుపాను లేకుండా చేస్తానని మరోసారి ఇజ్రాయెల్ శనివారం దాడితో ప్రపంచానికి చాటి చెప్పింది. అబ్బే మాకేం పెద్దగా ఏమీ కాలేదని ఇరాన్ చెప్తున్నా గుక్క తిప్పుకోకుండా ఆ దేశ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడికి ఇరాన్ మిలిటరీ వ్యూహకర్తలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ వ్యూహాత్మక క్షిపణి ప్రాజెక్టులపై గట్టిగా దెబ్బకొట్టింది. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ మిలిటరీ దాదాపు 2000 కోట్లకు పైగా నష్టపోయి ఉంటుందని ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. శనివారం ఇజ్రాయెల్ చేసిన సర్ప్రైజ్ అటాక్స్ వల్ల ఇరాన్ క్షిపణి ప్రోగ్రాం మొత్తం కూడా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయని అంచనా వేస్తున్నారు. కనీసం ఊహలో కూడా మళ్లీ దాడి చేయాలంటే భయపడేంతగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్ మిలిటరీ కేపబిలిటీపై గట్టిగా దెబ్బ వేశాయి. ఇరాన్ మిసైల్స్లో ప్రధానంగా సాలిడ్ ఫ్యూయల్ ప్రొడక్ట్ చేసే 6 ప్లేస్లను కూడా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఆ సాలిడ్ ఫ్యూయల్ తయారు చేయాలంటే ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ అవసరం. వీటిని సొంతంగా ఇరాన్ తయారు చేసుకోలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మిసైల్స్ తయారీకి అవసరమైనటువంటి ఫ్యూయల్ ప్రొడక్షన్ చేస్తారు. దీనికోసం ఉత్తర కొరియా, చైనా, రష్యాల నుంచి ఇరాన్ ఇంపోర్ట్ చేసుకుని ఉంటుందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మిసైల్ యూనిట్స్తో పాటు టెహ్రాన్లోని న్యూక్లియర్ సెంటర్కు సెక్యూరిటీగా ఉన్న S-300 సిస్టమ్ను కూడా ఇజ్రాయెల్ దాడుల్లో గట్టిగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్లో డ్రోన్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తిగా ధ్వంసం శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తెలుస్తోంది. దీనిపై టెహ్రాన్ మౌనంగా ఉంది. కేవలం 4 మాత్రమే మృతి చెందారని ప్రకటించింది. ఇరాన్ వెర్షన్కు భిన్నంగా అరబ్లో ఎల్ఫా న్యూస్ వెర్షన్ ఉంది. ఎల్ఫా అంచనాల ప్రకారం కెబర్, హాజ్ కాసిం బాలిస్టన్ మిసైల్స్ ఫ్యాక్టరీలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇవే మిసైల్స్ను ఇరాన్ ఇజ్రాయెల్పై వరుసగా ప్రయోగించింది. ఈ ఫ్యాక్టరీ ఇరాన్ మిసైల్ ప్రోగ్రాంకు బ్యాక్ బోన్గా అంచనా. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అటాక్తో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం 20 హెవీ ఫ్యూయల్ మిక్సర్లు నామరూపాలు లేకుండా పోయాయని భావిస్తున్నారు. ఒక్కో హెవీ ఫ్యూయల్ మిక్సర్ కాస్ట్ తక్కువలో తక్కువ వేసుకున్న దాదాపు $2 మిలియన్ పైమాటే. మళ్లీ మిక్సర్లను రీప్లేస్ చేయాలంటే 1 ఏడాది నుంచి 2 ఏళ్లకు పైగా పడుతుందని ఎల్ఫా అంచనా వేస్తోంది. పైగా వాటిని ప్రొడక్షన్ స్టేజ్కు చేర్చాలంటే ఇంకొంతకాలం పడుతుందని ఆల్ఫా విశ్లేషించింది. ఇదే విషయాన్ని వెస్ట్రన్ మీడియా కూడా చెప్తోంది. పర్చిన్ సహా బాలిస్టిక్ మిసైల్ కాంప్లెక్స్లు దారుణంగా తుడిచిపెట్టుకుపోయినట్లు శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తెలుస్తోందని యునైటెడ్ వెపన్స్ ఇన్స్పెక్టర్ డేవిడ్ ఆల్బర్ట్ అంటున్నారు. మరోవైపు CNA ఏసియా అనలిస్టిక్ డెకర్ ఎవలెంత్ కూడా దాదాపు ఇదే ఒపీనియన్ చెప్తున్నారు.
పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్లో బిల్డింగ్స్ దారుణంగా దెబ్బతిన్న దృశ్యాలు శాటిలైట్ పిక్చర్ల ద్వారా కనిపిస్తోందన్నారు. సాలిడ్ ఫ్యూయల్ మిక్సర్ ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్ మీద అంతర్జాతీయంగా కఠినమైన ఆంక్షలున్నాయి. అయినా సరే మిసైల్ ప్రొడక్షన్లో వాడే ఈ మిక్సర్లను ఇరాన్, చైనా, దక్షిణ కొరియా, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దెబ్బతో ఇరాన్ పెద్ద మొత్తంలో మిసైల్స్ ప్రొడక్షన్ చేయలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిసైల్ రీప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే చాలా కాలమే పడుతుంది. వ్యూహాత్మకంగా ఇరాన్ ఆయువు పట్లపై ఇజ్రాయెల్ దెబ్బ కొట్టిందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.